ఎన్నో సంవత్సరాల క్రితం మథురా నగరాన్ని కంసుడు అనే క్రూరరాజు పాలించేవాడు. దేవకి మరియు ఆమె భర్త వసుదేవులను అతడు కారాగారంలో బంధించాడు. దేవకి పుట్టబోయే 8వ సంతానం తనను సంహరిస్తుందని ఒక భవిష్యవాణి వినిపించడంతో కంసుడు భయంతో వారిని కఠినంగా కాపలా పెట్టించాడు. ఒక రాత్రి అద్భుతమైన సంఘటన జరిగింది. దేవకి గర్భం నుండి ఒక దివ్యమైన కాంతి వెలువడటం ప్రారంభమైంది. ఆ గర్భంలో పెరుగుతున్న శిశువు సాధారణ శిశువు కాదు. ఆయనే జగత్తుకు రక్షకుడైన శ్రీకృష్ణుడు. ఆ దివ్య అవతారం సంభవించబోతుందని తెలిసిన దేవతలు, ఋషులు ఆనందంతో ఆకాశంలో ప్రత్యక్షమయ్యారు. వారు అందరూ భక్తితో చేతులు జోడించి గర్భస్థుడైన శ్రీకృష్ణుడిని స్తుతించారు. ఓ పరమాత్మ, మీరు ధర్మాన్ని రక్షించడానికి, దుష్టులను సంహరించడానికి అవతరించారు. మీ అవతారంతో ఈ ప్రపంచానికి మళ్లీ శాంతి మరియు ధర్మం వస్తాయి. కారాగారంలో ఉన్నప్పటికీ దేవకి మరియు వసుదేవుల హృదయాలు ఆనందంతో నిండిపోయాయి. భగవంతుడు స్వయంగా ఈ లోకంలో అవతరించబోతున్నాడని వారు తెలుసుకున్నారు. త్వరలోనే చీకటి తొలగి ధర్మం వెలుగుతుంది.